ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లుచు నువ్వు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను అంటాడు. సౌఖ్యంగా ఉండాలంటే అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అన్ని దీవెనలు పొందుకుంటే సౌఖ్యంగా ఉంటాం. అన్ని దీవెనలు పొందుకోవాలంటే ఆత్మీయ జీవితంలో ఎదగాలంట. ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే ప్రార్థనలో ఎదగాలి. ప్రార్థన చేస్తూ చేస్తూ నరకానికి పోయినోడు లేడు, ప్రార్థన చేయకుండా పరలోక రాజ్యానికి పోయినోడు లేడు. ప్రార్థన చేసిన వారే పరలోక రాజ్యానికి వెళ్ళారు. ప్రార్థనలో ఎదగాలి. దాని కొరకు అనుకుంటే చాలదు, ప్రతిరోజు దేవుడిని అడగాలి. ప్రభువా, నీలాంటి మంచి ప్రార్థనా పరుడుగా మార్చని ప్రతిరోజు దేవుడిని అడగాలి. అడిగితే దేవుడు నిన్ను మంచి ప్రార్థనా పరుడు, మంచి ప్రార్థనా పరురాలుగా మారుస్తాడు. నీవు దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయగలిగితే ఆత్మీయ జీవితంలో బాగా ఎదుగుతాం. ఆత్మీయ జీవితంలో ఎదిగామంటే మన దీవెనలు ఎదుగుతాయి. మన దీవెనలు ఎదిగాయి అంటే దేవునికి మహిమ కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నిరమంజి చెట్లు ఎదిగినట్టు ఎదగాలంట.